హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? ఇదిగోండి, ఈరోజు మన ఇంట్లో క్యాబేజీ కూర అనమాట. ఈ క్యాబేజీని ఇట్లా సన్నగా తరిగేసుకుని, శుభ్రంగా కడిగేసుకుని, నీళ్ళల్లో వేసేసి, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసేసి, ఇలా మూత పెట్టేసుకోవాలి. కుక్కర్లో పెట్టాను కదా, కుక్కరు మూత పెట్టేసి విజిల్ పెట్టకూడదు. ఇలాగే రావాలి. ఇలాగే ఉడికించుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా పైకి ఆవిరి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. చూసారా, ఆవిరి వస్తూ ఉంటుంది. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ సౌండ్ వస్తుంది చూడండి. కాకపోతే ఇది క్యాబేజీ కూర చాలా బాగుంటుంది, కానీ మంచి పోషక విలువలు అవి ఉంటాయని చెప్తుంటారు. ఇది ఉడికేటప్పుడు మాత్రం పెద్ద కంపొస్తుంది ఫ్రెండ్స్. అసలు ఆ వాసన భరించలేను. అందుకే నేను వండడం మానేశాను ఈ క్యాబేజీని. నాకు చాలా చిరాకు, అసలు ఈ వాసన అంటే ఇష్టం ఉండదు. అండ్ ఇంకొకటి చెప్తా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ కూరని తినకూడదు ఫ్రెండ్స్. అంటే నాకు కూడా థైరాయిడ్ ఉంది, అందుకనే ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాను అనమాట. రెగ్యులర్ గా వాడకూడదు, ఎప్పుడో ఒకసారి వాడితే పర్వాలేదు. ఇది ఇంక ఇలాగా ఉడుకుతూ ఉంటుంది. చూద్దాం, దీన్ని ఒక్కసారి ఈ మంట తగ్గించేసుకోండి, లో ఫ్లేమ్ లో పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇలా మనం విజిల్ పెడితే మెత్తగా అయిపోతుంది. ఇలా ఉడికించుకున్నామంటే మనకి ఎంత పదునుగా కావాలనేది చూసుకుని ఉడికించుకోవచ్చు. ఇలా చూసుకుని ఉడికిందంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఉడికింది, ఇంకా కొంచెం కాస్త ఉడికితే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఆపేస్తాను. మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఫ్లేమ్ పెంచుదాం. ఇలా చూసుకోవాలన్నమాట. మీ అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళ కోసం చూపిస్తాను అనమాట. తెలిసినా ఏం పర్లేదులేండి, నా స్టైల్ ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. ఒకసారి చూద్దామండి. ఈసారి ఉడికిపోయి ఉంటుంది. మనం పెట్టే ఒక 5 మినిట్స్ అయిపోయిందిలేండి. ఇదిగోండి, ఇది మాత్రం ఎప్పుడు కూడా సిమ్ లో పెట్టుకుని ఫ్లేమ్ తగ్గించుకుని బాగా ఇదంతా ఈ పొగంతా ఆగిపోతుంది. ఈ ఆవిరంతా ఆగిపోయిన తర్వాత మాత్రమే ఈ తీయండి. ఇలాగా మూత హైలో పెట్టేసి మూత తీసారు, టాప్ మన పేలిపోతుంది. ఆ జాగ్రత్తలు తీసుకోండి. వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయింది. ఇది ఇప్పుడు ఇంకా డౌటే లేదు. మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకుని దీన్ని మనం ఇదిగోండి ఈ చిల్లులు దాంట్లోకి పోసేసుకుందాం. కాస్త చల్లగా అయిన తర్వాత మనం దీన్ని కాస్త పిడిచేద్దాం. ఇది చూసారా, ఇక్కడ ఈ నీళ్ళని, దీంట్లో వచ్చిన నీళ్ళని దూరంగా పారబోయండి. ఇంట్లో సింక్ లోనే పారిపోసారే అనుకోండి, కంపు కంపు కొడుతూనే ఉంటుంది. అలా పారిపోసిన పక్షంలో ఏం చేస్తారంటే శుభ్రంగా నీళ్లు కొట్టేసేసేయండి, లేకపోతే వాసన భరించలేమన్నమాట. ఇదిగో ఫ్రెండ్స్, కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం ఇలాంటిది ఉంటే ఇలా ఒత్తేసుకోండి. లేదు అంటే కనుక ఇంకా చల్లగా అయిన తర్వాత చేతితోటి పిండేసుకోండి. నీరంతా పోయేటట్టుగా చేతితోటి పిండేసుకుని పెట్టుకోండి. ఇది చేసేలోపు కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకోండి. కొద్దిగా దీంట్లోకి చింతపండు అవసరం అవుతుంది ఈ కూరకి. చింతపండు నానబెట్టుకుని పెట్టుకోండి. చూపించాను, ఇదిగోండి ఒక చింతపండు కొద్దిగా నానబెట్టేసుకుని పెట్టుకోండి. తర్వాత ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు. పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా? దీంట్లోకి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదిగోండి, మీకు మొన్న రేల పూల కూర చేశాం కదా, ఆ పూల కూరతోటి నేను ఈ కొంచెం ఉంచి పచ్చడి చేద్దాం అనుకున్నాను. చూసారా, ఎంతో లేదు, కొంచెం ఎగిరిపోయింది. మనం కోస్తుంటే దీన్ని బాగు చేస్తుంటే మొత్తం గాలికి ఫ్యాన్ వేస్తే ఎగిరిపోయింది ఫ్రెండ్స్. అందుకని కొద్దిగా మిగిలింది. ఈ కొంచెం దీన్ని ఈ క్యాబేజీలో వేసి చేసేస్తానమాట. సో నెక్స్ట్ టైం తెచ్చినప్పుడు పచ్చడి చేసుకుందాం. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని అప్పుడు చేసుకుందాం. దీన్ని ఇలా వేసేద్దాం, నీళ్ళల్లో వేసేసి చక్కగా కడిగేసుకుని శుభ్రం చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం తీసేసి. చాలా అపురూపంగా తెచ్చుకున్నాం కాబట్టి జాగ్రత్తగా వేస్ట్ చేయకుండా పెట్టుకోవాలి. కొంచెం ఎగిరిపోయిందని బాధ వేసింది నాకు. సరే, ఏం చేస్తాం, ఇంకా
కొద్దిగానే ఉంది, చాలా కొంచెం అవుతుంది అనమాట. ఇంక దీన్ని పచ్చడి చేస్తే ఉడికిపోతే ఎంతో కాదు, రోటికే అంటుకుపోతుంది. సో ఈ కూరలో కలిపేస్తే అయిపోతుందని అనుకున్నా. ఇది ఇలాగా తీసేసి ప్లేట్లో పెట్టేసుకుంటాను. మూకుడు రెడీ చేసేసుకోండి. మనకి ఈ క్యాబేజీ కూరకి కావాల్సినవన్నీ ఇక్కడ మనం సిద్ధం చేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే మనం స్టవ్ వెలిగించుకుని మూకుడు కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఆవాలు వేద్దామండి. కొంచెం ఆవాలు వేగాలి. ఇక్కడేమో రైస్ పెట్టాను, పులగం పెట్టుకున్నాను అనమాట. ఇదే కుక్కర్లో మనం క్యాబేజీ ఉడికించుకున్నాం కదా, అది తీసి శుభ్రంగా తోమేసి నేను రైస్ పెట్టేసుకున్నాను. ఇది కూడా పోపు అయితే వేగిపోయింది. ఆవాలు చిట్పట్లు ఆడినాయి కాబట్టి శనగపప్పు వేద్దాం. శనగపప్పు కొంచెం వేగింది అన్న తర్వాత మినపప్పు వేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 ఎండుమిరపకాయలు తుంపకుండా వేసుకుంటున్నాను నేను. పోపు వేగుతుంటే కమ్మటి వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి కలుపుగా ఉండాలి. ఇక్కడ అస్సలు కంగారు పడకూడదు, నిదానంగా వేయించుకోవాలి. పోపు మాత్రం చాలా నిదానంగా వేయించుకోవాలి. ఇక పోపు వేగిపోతుంది అనే సమయంలో మనం ఏం చేయాలంటే, ఇదిగోండి ఎండుమిరపకాయలు ఇలాగా నేను కచ్చపచ్చగా వేసుకుని పెట్టుకున్నాను అనమాట. చిల్లీ ఫ్లేక్స్ చేతితో నలుపుతుంటే చెయ్యి మండిపోతుంది, అందుకని ఇలా చిల్లీ ఫ్లేక్స్ లాగా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. అందుకే ఎండుమిరపకాయలు నేను ఆపడంగా వేసేసుకున్నాను తుంపకుండా. మీ దగ్గర లేకపోతే ఎండుమిరపకాయలు తుంపుకుని వేసుకోండి, సరేనా. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకుందాం. పోపు అయితే చక్కగా వేగిపోయింది, ఇంకా డౌటే లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ రేల కూర దీంట్లో వేసేద్దాం. రేల పువ్వులు, ఇది ఎందుకంటే ఉడకలేదు కదా, కొంచెం ఉడకాలి. ఇది క్యాబేజీ అయితే ఉడికించేసుకున్నాం కాబట్టి ముందు దీన్ని వేసేస్తుంది. ఎంతసేపు పట్టం ఫ్రెండ్స్, చాలా నిమిషంలో ఉడికిపోతుంది ఇది కూడా. చూసారా అంతా కలిసిపోయింది మొత్తం అంతాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇదిగోండి చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయను. ఇదైతే వేసేద్దాం దీంట్లో. చూసారు కదా క్యాబేజీ మొత్తం అంతా దీంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్, దీంట్లో ఇలాగా వేసి కలిపేసుకోవాలన్నమాట. మొత్తం అంతా ఊచి కూడా వేసేసాను, ఆ ప్లేట్లో ఉన్నదంతా కూడా తీసి వేసాను. సర్లేండి. అయితే ఇది ఇలాగా ఇప్పుడు మనం ఈ చింతపండు ఉంది కదండి, చింతపండు రసం అంతా ఇక్కడ మనం ఇట్లా వేసేసుకుందాం. మీకు పులుపుకి సరిపడా చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇవి పచ్చిమిరపకాయలు వేసేసుకుని కాస్త ఇంగువ వేసుకోవాలి. ఇప్పటివరకు ఇంగువ వేసుకోలేదేంటా అని చూస్తున్నారు కదా మీరు. ఇదిగోండి మన ఫేవరెట్ ఇంగువ. ఇక్కడ ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. అలాగే రుచి ఎక్సలెంట్గా ఉండాలి అంటే కనుక ఈ మాత్రం బెల్లమైనా వేసుకుంటానండి. మీరు వద్దన్న వాళ్ళు స్కిప్ చేసేసేసుకోండి. ఇదంతా ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం. ఆగండి. దీంట్లో అసలైంది వేయలేదు ఫ్రెండ్స్. మరి అసలైంది వేయకపోతే దాని రుచి ఎక్కడ వస్తుంది చెప్పండి. ఏంటా వాసన సరిగా లేదు అనుకుంటున్నాను. ఇదన్నమాట.
ఇది వేయకపోతే రుచి ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి. మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు అయితే రుచి చూసుకుని వేసుకోవచ్చు. ముందు మాత్రం ఎక్కువ వేసుకోకండి. పదే పదే ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను నేను. ఇదనమాట. ఇప్పుడు కదా మంచి వాసన వస్తుంది, గుమగుమలాడిపోతుంది. క్యాబేజీలో కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించుకున్నాను. అలా ఉడికించుకున్నప్పుడు దాన్ని చూసుకుని మీరు వేసుకోండి. ఉప్పు అయితే చింతపండు వేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం ఉప్పు అయితే పడుతుంది ఖచ్చితంగాను. ఇలా పెట్టేసి ఇప్పుడు దీంట్లో మూత పెట్టేసి దీన్ని కాసేపు ఉడకనిద్దాం. కుక్కర్ కూడా అయిపోయింది, ఆపేసుకున్నాను. దీన్ని ఇలాగా ఉడకనిద్దాము. ఇప్పుడు ఏం చేయాలనేది చూపిస్తాను. ఇదిగోండి, మనకు కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి. దీంట్లో ఒక చిన్న పని చేయాలి మనం. ఇప్పుడు క్యాబేజీ ఆవ పెట్టిన కూర చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇదిగోండి ఆవపిండి, మీకు ఆవగాటుకు సరిపడా ఆవపిండి, అలాగే కొంచెం అంటే కొంచెం కారం. మనం అన్నీ సరిపడా వేసేసుకున్నాము. ఈ వీటికి సరిపడా మాత్రమే కొంచెమే కారం, అలాగే ఉప్పు కొద్దిగా అంటే కొంచెం ఉప్పు, సో కొంచెం పసుపు ఇట్లా వేసేసుకుని ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా చక్కగా కలిపేసేసుకుని, అంటే ఇవన్నీ వేసింది ఎందుకు అంటే కండ్రెక్కిపోకుండా అనమాట. కండ్రెక్కిపోతుంది, లేకపోతే కనుక ఆవ కలిపేసి పెట్టేస్తే కండ్రెక్కిపోతుంది. ఆవాలు నానబెట్టుకుని, ఎండుమిరపకాయ ఆవాలు నానబెట్టుకుని రుబ్బుకుంటాను ఫ్రెండ్స్. అలా కూడా చేసుకోవచ్చు. కానీ నాకు ఇది ఈజీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నానబెట్టి రుబ్బి అవన్నీ అది కొద్ది కొద్దిగా మిక్సీలో అవ్వవు, రోల్లో రుబ్బాలి. సో అందుకని నేను ఇంక ఇలా చేసుకుంటున్నాను. ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకని ముందే ఇలా కలిపేసి పెట్టుకోవాలి. కొంచెం సేపు ముందు కలుపుకుంటే ఇదిగోండి కొంచెం నీళ్లు పోసుకోండి. ఇలాగా మరీ ఎక్కువ జారుగా కాదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూసారా, ఆవ సరిపోలేదనుకోండి కొంచెం ఆవ పిండి వేసేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం పైనుంచి కాస్త ఆయిల్ వేయండి. పప్పు నూనె వేస్తున్నాను నేను. ఇక ఎంతసేపు ఉన్నా కూడా కండ్రెక్కిపోయే ఛాన్సే ఉండదన్నమాట. ఇది ఇలా మనం ఆవ పిండిని ఆవ కోసం రెడీ చేసుకుని పెట్టుకున్న ఆవ ముద్ద అనమాట. ఈ కొద్దిగా నూరాలంటే ఎంత కష్టమో ఫ్రెండ్స్. చిన్న చిన్న జార్లలో అవ్వదు, ఆ జార్లో అస్సలు అవ్వదన్నమాట, నలగదు, మెత్తగా అవ్వదు. అందుకని నేను ఇంక ఇట్లానే వేస్తున్నాను. మీకు నచ్చినట్లు చేసుకోండి, సరేనా ఫ్రెండ్స్. కూర అయితే అయిపోయి ఉంటుంది, మంచి వాసన అయితే వేసేస్తుంది, గుమగుమలు ఆడిపోతుంది. అసలు ఇంకా నా వల్ల కాదు. ఇంకా నీరసం లేదు, ఆకలిస్తుంది. ఇది చూసేటప్పటికి ఆకలిస్తుంది అనమాట. చూడండి, అసలు ఇంగువ వాసన అయితే అద్దరిపోతుంది. అసలు చివరి దాకా వస్తుంది. అడుగుతున్నారు ఫ్రెండ్స్, మా అపార్ట్మెంట్లో వాళ్ళు కిందకి వెళ్ళే వాళ్ళు అందరూ అంటున్నారు, ఏంటంటే ఇంత గుమగుమలు ఆడించేస్తారు, చాలా మంచి వాసన వస్తుందని అడుగుతున్నారు అనమాట. మరి మనం చేస్తే అట్టుంటుంది అనమాట, అది సంగతి. అయితే దీంట్లో ఉప్పు, పులుపు, కారం, అలాగే దాంతోపాటు ఇంగువ, కొంచెం బెల్లం కూడా వేసాం కాబట్టి ఆ వాసన అలా వస్తుందన్నమాట. ఇదే సీక్రెట్, మీకు చెప్పేశాను. ఇలాగే మీరు కూడా చేసేసేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంక ఈ కూర అయితే అయిపోయింది. దీన్ని ఇంక అసలు మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇలా తీసేసి, గరిట తీసేసి ఇదిగోండి ఇలా స్టవ్ ఆపేసి దీనికి కాసేపు అలాగ రెస్ట్ ఇద్దాం. కొద్దిగా చల్లగా అవ్వాలన్నమాట. చల్లగా అయిన తర్వాత ఏం చేయాలి అనేది చూపించేస్తాను మీకు నేను. ఇక మన కంగారు మామూలుగా ఉండదు, హడావుడి మామూలుగా ఉండదు. ఇలాగా చల్లగా పెట్టేస్తున్నాను అనమాట. ఎక్కువసేపు వెయిట్ చేయలేను ఫ్రెండ్స్, తొందరగా అయిపోవాలి, అనుకున్న తొందరగా అయిపోవాలన్నమాట. అందుకని ఇదిగోండి చూసారా, అబ్బా నాకు కూడా చల్లగా గాలేస్తుంది. వెనకాల ఒక ఫ్యాన్ ఉందిలేండి, ఆ ఫ్యాన్ తిరుగుతుంది. ఈ కూరకి ఈ ఫ్యాన్ అనమాట. చక్కగా ఇలా చల్లగా పెట్టేసుకున్న తర్వాత చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. అంటే మరీ చల్లగా అయిపోకర్లేదు, కాస్త సగం వరకు చల్లగా అయిపోతే చాలు. అప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇందులో వేసేద్దాం. పడట్లేదు, ఉండండి వేసేస్తాను, వేసాక చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఆవ మొత్తం నేను దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని జాయిగా ఇలా కలిపేసుకుందాం చక్కగాను. ఈ మాత్రం ఆవ వేసారే అనుకోండి, అసలు ఒక్క రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. కూర అయితే సూపర్ అనమాట, ఎక్సలెంట్, అమోఘం, అద్భుతం అనమాట. చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరొక మంచి వీడియోతోటి
మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాను. మొత్తం ఇలా కలిపేసుకుంటే కూర అయిపోయినట్లే. చూసారా, క్యాబేజీ ఆవ కూర అనమాట. మొత్తం చక్కగా అంతా ఆవంతా కలిసేలాగా ఇలా కలిపేసేసుకోండి. ఇది ఇప్పుడు కాకుండా కాస్త ఊరిన తర్వాత తింటే అద్దరిపోతుందండి. వెంటనే కాకుండా దీనికి కనీసం ఒక 2-3 గంటలు టైం ఇచ్చి అలా ఊరిన తర్వాత తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదే మీరు ఇప్పుడు పొద్దున్న చేసేసుకుని సాయంత్రం వేసుకోండి, ఇంకా అసలు వదిలిపెట్టరు అనమాట, అంత బాగుంటుంది. ఇది ఒక 2 డేస్ అయినా కూడా ఉంటుందండి. మన జర్నీలప్పుడు కూడా పట్టుకెళ్ళచ్చు. ఇలా ఉంటుంది. మనం శ్రద్ధగా చేసుకుంటే చక్కగా ఉంటుందన్నమాట. ఇదండి విషయం నేను చెప్పాలనుకున్నది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఉంటాను. బాయ్ బాయ్. సర్వేజన సుఖనో భవంతు. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ కూరలోకి ఈ వడియాలు వేయించుకుంటే బాగుంటాయి. పిండి వడియాలు, మినపిండి వడియాలు ఉంటాయి కదా, ఆ వడియాలు వేయించుకుని ఇది కలుపుకొని అద్దుకు తింటే సూపర్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఇది కూడా వేయించుకుంటా. చివరిగా మినపొడియాలు కూడా వేయించేసుకున్నాము. చూసారా, క్యాబేజీ రేల పువ్వు కూర, పిండి వడియాలు, మినప్పిండి వడియాలు, ఇది క్యాబేజీ, అలాగే గుమ్మడి వడియాల కింద పొడి ఉంటుంది కదా, ఆ పొడి అన్నమాట. ఇవి మినప్పిండి వడియాలు. ఇదండి ఈరోజు. ఇంతకు మించి నేను ఇంకేమీ చేయలేదు. ఇదే ఎక్కువ, అసలు ఏమీ తినబుద్ధి కావట్లేదు. సో ఏదో ఒకటి ఇలా చేసుకోవాలి కాబట్టి చేస్తున్నాను అనమాట. అంతే.